హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ముల్లంగి టొమాటో పచ్చడిని రోట్లో వేసి ఎలా రుబ్బుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి కానీ రోటీలోకి కానీ దేనిలోకైనా కూడా మనం దోశలోకి కూడా ఈ పచ్చడిని తినచ్చు. ఇక్కడ నేను 4 మీడియం సైజు ముల్లంగి తీసుకుంటున్నాను. ఇవి చాలా లేతగా ఉన్నాయి. ఇలా మనం పీల్ చేసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీలైనంత చిన్నవిగా చేసుకోండి, అప్పుడే ఇది త్వరగా ఉడుకుతుంది. అలాగే మనకు రుబ్బుకునేటప్పుడు కూడా ఫాస్ట్గా మెత్తగా అవుతుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇవి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నేను ఇక్కడ 3 మీడియం సైజు టమాటో తీసుకుంటున్నాను. టమాటో లేకుండా కూడా దీనిని చేసుకోవచ్చు, కానీ టమాటో వేస్తే మనకు కొంచెం పచ్చడి అనేది ఎక్కువ వస్తుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఆ కొలతలతోటి ఈ పచ్చడిలో వేసుకోవచ్చు. ఇలా సన్నగా ముక్కలు చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఇవి మనం ఉడికించినప్పుడు ఇవి కూడా పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక ఆనియన్ తీసుకుంటున్నాను. ఇది కూడా మీడియం సైజ్ ఆనియన్. మీరు కావాలంటే పెద్ద ఆనియన్ అయినా తీసుకోవచ్చు, 2 ఆనియన్స్ అయినా తీసుకోవచ్చు. సన్నగా ముక్కలు చేసి ముందుగానే కట్ చేసి పెట్టేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. తర్వాత ఇలా పొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలు పెట్టుకొని స్టవ్ మీద 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 4 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల ధనియాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, ఒక చిన్న స్పూన్ తోటి ఆవాలు, 1/2 స్పూన్ వరకు మెంతులు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందులో ఎండుమిర్చి 15-16 చిన్నవిగా కట్ చేసుకున్నట్లయితే మనకు త్వరగా వేగుతాయి. ఇందులో గింజలు సపరేట్గా వచ్చేసాయి, అందుకని నేను గింజలు వేయకుండా ఫస్ట్ మిరపకాయలు వేయించి 1-2 నిమిషాల తర్వాత గింజలు వేసి 1 నిమిషం వేయించుకుంటే గింజలు మాడిపోకుండా అన్నీ బాగా వేగుతాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయి స్టవ్ మీద పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ముల్లంగి టమాటో కూడా వేసుకొని ఇందులోనే 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఒక నిమ్మకాయ కంటే తక్కువగా చింతపండు కడిగి వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. స్టవ్ చిన్న మంట మీద పెట్టుకోవాలి. ఇవి 5-6 నిమిషాల్లో మెత్తగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న దాంట్లో కల్లు ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఇది కూడా బాగా మగ్గిపోవచ్చింది. ఇది బాగా మెత్తగా అయిన తర్వాత మాత్రమే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి మిరపకాయలు, పల్లీలు ఇవన్నీ కూడా రోట్లో వేసుకొని దంచుకోవచ్చు రోకలతోటి, కానీ నేను వీటిని కూడా రుబ్బేస్తున్నాను, ఫాస్ట్గా అయిపోతుంది. ఇవన్నీ కూడా మెత్తగా పొడిలాగా ఫస్ట్ చేసుకోవాలి. రోటిలో చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు రోలు లేని వాళ్ళు మిక్సీలో కూడా ఇలాగే ఫస్ట్ ఇవన్నీ పొడి చేసుకున్న తర్వాత మనం ముల్లంగి వేసుకొని రుబ్బుకోవచ్చు, మిక్సీలో అయినా కూడా. ఇక్కడ ఫస్ట్ రోటిలో మనం పొడిగా చేసుకున్న తర్వాత కొంచెం బరకగా ఉన్నట్లయితే పచ్చళ్ళకి చాలా బాగుంటుంది, మరీ మెత్తగా కాకుండా. ఇప్పుడు ఇందులో ఉడికించి చల్లార్చి పెట్టుకున్నటువంటి టమాటో ముల్లంగిని వేసేసుకోవాలి, చింతపండుతో సహా. ఇవన్నీ కూడా మెత్తగా అయ్యే వరకు మనం ఇలా రుబ్బుతూ ఉండాలి. ముల్లంగి కొంచెం పచ్చిగా ఉన్నా కూడా మనకు మెత్తగా అవ్వడానికి చాలా టైం పడుతుంది.
కాబట్టి బాగా మెత్తగా మగ్గించుకున్న తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకొని ఈ పచ్చడిని రుబ్బుకోవాలి. ఇలా ఇప్పుడు మెత్తగా అయింది. ఈ కన్సిస్టెన్సీలో మనం పచ్చడిని తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా రోల్ లోపలికి తోసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ని ఇందులో కలిపేసుకోవాలి. చేత్తో కలిపేసుకుంటే సరిపోతుంది. మనకు పలుకులుగా తగులుతూ పంట కింద తగులుతూ బాగుంటుంది. తినేటప్పుడు మనం సైడ్లో సపరేట్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా కట్ చేసి ఎక్కువ ఆనియన్ అయినా మీరు కలుపుకోవచ్చు. ముల్లంగి ఇష్టం లేని వాళ్ళు, ముల్లంగి స్మెల్ ఇష్టం లేని వాళ్ళు ఇలా ఆనియన్ ఎక్కువ వేసుకోవచ్చు. ముల్లంగి అయితే ఇందులో వాసన అనేది పెద్దగా రాదు. ఈ పచ్చడంతా గిన్నెలోకి తీసుకున్న తర్వాత వెంటనే రోలుని అలా వదిలేయకుండా వాష్ చేసి పెట్టేసుకోవాలి. రోలు ఎప్పుడు కూడా పచ్చడి కానీ ఏదైనా పొడులు కానీ దంచినప్పుడు రుబ్బినప్పుడు వెంటనే వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు పచ్చడి రెడీ అయింది. దీనిలోకి కొంచెం పోపు పెట్టుకున్నట్లయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, శనగపప్పు, పోపు కొంచెం ఎక్కువ వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లి వేసుకోండి. నాకైతే హీట్ బాడీ, నేను వెల్లుల్లి అంతగా వేసుకోను పచ్చళ్ళల్లో. నేను ఇంగువ వేస్తున్నాను. ఇందులో కొంచెం ఇంగువ వేసుకొని దీనిపైన పోపు వేసేసుకుంటే, మనం ఇంగువ పోపులో వేసుకున్నట్లయితే బాణలు కతుక్కోబోతుంది అదంతాను. ఇలా పచ్చళ్ళలో డైరెక్ట్గా వేసి దానిపైన పోపు వేసేసుకొని బాగా కలిపేసుకుంటే మనకు పచ్చడి రెడీ అయిపోతుంది. దీనిని దోశతోటి, ఇడ్లీతోటి, అలాగే రోటీతోటి కానీ అన్నంతో మనం దేనితోనైనా కూడా సర్వ్ చేసుకున్నట్లయితే ఇష్టంగా చేసుకుంటారు. చేసుకునే వాళ్ళు ఎక్కువగా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే నేను ఈరోజు అన్నంతో సర్వ్ చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం నెయ్యి వేసుకున్నట్లయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఒక్క ఐటమ్ అయితే సరిపోతుంది. దీని పక్కన అప్పడాలు కూడా పెట్టుకోవచ్చు.